పెట్టినరు. నేను లేదా మంత్రులుగానో ఎమ్మెల్యేలుగా పనిచేసి మూలిన సొమ్ముంది కాదు, ఏం లేవు, గుండె ధైర్యం తప్ప పనిచేసి. అప్పటి వరకు 90s నుంచి 2007 వరకు చూసిన డబ్బులన్నీ అయిపోయాయి. 2014 వరకు అవే సర్వైవ్ చేసినాయి, అయిపోయినాయి, ఏం లేవు. నా అఫిడవిట్ చూడండి, తెలుస్తుంది. చూడలేదు. ఎంత మొత్తం ఆస్తులు ఎంత ఉంటదని నా వైఫ్ ఉంటాయి. బికాస్ షీ ప్రొఫెసర్ కదా, ఆమెకు ఇప్పుడు వైఫ్ మీద డిపెండ్ అయ్యారా పూర్తిగా? She used to support me. ఆమె ఇస్తున్న డబ్బులే. She used to support me. నేను కూడా చిన్న కన్సల్టింగ్ చేసేవాడిని, తర్వాత ట్రైనింగ్ చేసేవాడిని, స్టాఫింగ్ చేసేవాడిని, కొన్ని రోజులు చేశాను. సో నా స్టాక్స్ అన్ని అమ్ముకున్నా, నా షేర్లు అన్ని అమ్ముకున్నా, స్టాక్స్ అన్ని అమ్ముకున్నా, నా ప్రావిడెంట్ ఫండ్ మొత్తం సొమ్ము అమ్మేసిన, నా ప్రావిడెంట్ ఫండ్ అంతా అమ్మేసా. ఒక జిద్ అనమాట, ఎప్పుడో ఒకనాడు మెట్టెక్కమా గమ్యం చేరమా అని చెప్పని. Not that, what I'm going to get tomorrow as a salary is such a huge amount compared to what I lost. But then, మా గమ్యం చేరుకుంటాం కదా, మెట్టెక్కుతాం కదా అని ఒక జునూన్, ఆ జునూన్తో ఇక్కడ దాకా వచ్చినాము. దేవుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. కేసీఆర్ గారు ప్రేమతో, ఆప్యాయతతో, నమ్మకంతో, విశ్వాసంతో గతాన్నంతా మరిచి వారు నాకు ఒక అవకాశం ఇచ్చినారు. కాబట్టి నేను మీకు ధన్యుణ్ణే, మీ కృతజ్ఞుణ్ణే. చాలా లక్షలాది మంది ప్రజలు, మిత్రులు, ఆత్మీయులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు నాకు రావాలని చెప్పని కోరుకునే వాళ్ళు, వాళ్ళందరికీ నేను రుణగ్రస్తుడిని. కేసీఆర్ గారికి ముఖ్యంగా నేను రుణగ్రస్తుడిని. వారు ఇవాళ కేసీఆర్ కు వ్యతిరేకంగానే మీరు నేరేటివ్ బిల్డ్ చేశారు. ఇట్స్ నాట్ అగైన్స్ట్ హిమ్. ఇట్స్ నాట్. ఇప్పుడు సార్, డెమోక్రసీలో ప్రభుత్వం చేసేటువంటి ఒక విధి విధానాలను ప్రశ్నిస్తే వ్యక్తులను విమర్శించినట్టుగా, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రేవంత్ రెడ్డి టుడే. రేవంత్ రెడ్డి వాళ్ళు ఏమనుకుంటా ఉన్నాడు, నీ విధి విధానాలు తప్పు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలంటే నన్ను తిడుతుండని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ప్రతిపక్ష నాయకులపైన దాడి చేయాలి. నేను ఐ నాట్ డన్ దట్ వే. నేను విధి విధానాల్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని ప్రతిపక్ష పార్టీగా పార్టీ సిద్ధాంతాన్ని నేను వ్యక్తీకరించినాను. కాంగ్రెస్ పార్టీ లైన్ నేను ఎక్స్ప్రెస్ చేసినాను. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐ వాజ్ అగేన్స్ట్ కేసీఆర్. నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి వారు చేసిన కృషి, తెలంగాణ సాధనలో వారు పడ్డటువంటి ఒక కష్టం, నష్టం, త్యాగాన్ని ఎప్పుడు నేను తూలనల్లా. అది నేను అంత మాత్రం నైతికత ఉన్నటువంటి ఒక వ్యక్తిని. పాలసీస్ పార్టీ లైన్ ఉంటది కదా, పార్టీ లైన్ ఉంటది కదా, పార్టీకి ఒక లైన్ ఉంటది కదా. నేను ఆ పార్టీలో సభ్యుడిని, స్పోక్స్ పర్సన్, సో ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. ఐ స్పోక్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐ హ్యావ్ సంథింగ్ పర్సనల్ ఎనిమాసిటీ విత్ సార్తో, ఏదో ఎనిమాసిటీ ఉన్నట్టు కాదు కదా. మధ్యలో ఇంకొకటి ఏంటంటే, ఏ సిస్టంలోనైనా అండి, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఇది చాలా, నేను వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద మూమెంట్ you get into power, you have one responsibility. The moment I become an opposition, I have one responsibility. ఈ ఇద్దరి యొక్క సంఘర్షణనే ప్రజలకు అవసరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విధి విధానాలు, పాలసీలు ముందుకు ఒకటి వస్తుంది. ప్రతిపక్షం అయినంత మాత్రాన ప్రభుత్వం చేసిన ప్రతిదాన్ని వ్యతిరేకించాలన్నది కూడా ఒకటి వస్తుంది. టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు కేసీఆర్ అంటారు సార్, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని అర్థం చేసుకునే వాళ్ళు మాట్లాడేటువంటి ఒక వెరీ తాలు మాట ఇది. సారీ అట్లా కాదు. ఇప్పుడు మీకు 6 హ్యాట్ థింకింగ్ అని చెప్పని ఎడ్వర్డ్ డిబనో అని ఒక గ్రేట్ క్రియేటివిటీ ట్రైనర్ ఉంటాడు. ఆయన కాన్సెప్ట్ ఏమంటారంటే 6 హ్యాట్ థింకింగ్. అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 6 హ్యాట్లు పెట్టుకోవాలా. పూర్తిగా వ్యతిరేకించాలా, పూర్తిగా మద్దతు చెప్పేవాడు, లేకపోతే దాంట్లో ఉన్న లోతుపాతులు మాట్లాడు 6 హ్యాట్ థింకింగ్ అంటారు. ఎవరన్నా గూగుల్లో కొట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లాగే డెమోక్రసీలో ప్రభుత్వాలు తీసుకునేటువంటి ఒక నిర్ణయం నీడ్ నాట్ బి అబ్సల్యూట్లీ రైట్. ఓకే. Your job as an opposition is to decipher and dissect if there is something wrong. Okay. If there is something wrong. రాంగ్ లేకుండా పోతే వాళ్ళ ఇష్టం చేసేయండి. రాంగ్ ఉందేమో అనేటువంటి ఒక అనుమానంతో ప్రశ్నించడం అనేటువంటిది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అది భారత రాజ్యాంగంలో అంతర్లీనంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు. అది దాన్ని తప్పనుకోవడానికి వీల్లేదు. ఓకే. టు క్వశ్చన్ ఈస్ ఎ డెమోక్రాటిక్ రైట్ అండ్ ఇట్ ఈస్ నెసెసరీ. ఒకవేళ కనుక ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు చేసిన నిర్ణయాలు కూడా తప్పు అని అనిపించినప్పుడు పిల్లలు అడుగుతారు. అడిగినంత మాత్రాన నువ్వు తప్పేనా? ఖైరతాబాద్ సీట్ ఒకవేళ విజయారెడ్డిని కనుక తీసుకురాకపోతే నో అంటే సరే, అది ఎట్లుంటుండేనో కానీ ఆయన ఏం చేసినాడు, పొమ్మనకుండా పొగ బదటి నుంచి పెట్టినాడు. యాదవ్ వెంటనే మీ ఆఫీస్ కూడా వచ్చినట్టున్నారు. సరే, అందరు ఆఫీసులకు వచ్చినాడు, నా ఆఫీస్కి వచ్చినాడు. నేను కూడా ఆయన చాలా ప్రేమగా ఆహ్వానించిన. ఆయనను
తిరుపతి లడ్డు ప్రసాదం చేతిలో పెట్టి బొట్టు పెట్టి మరీ ఆశీర్వదించిన. 3 మతాలకు సంబంధించిన పెద్దలను తీసుకొచ్చి ఇచ్చినాను. బట్ మెదడులో పొరుగుంటే ఏం చేస్తాం? ముఖంతో నవ్వి నొసలతో ఎక్కిరిచ్చినట్టుగా వ్యవహరిస్తే ఏం చేస్తాను నేను? ఐ వాజ్ పాజిటివ్. ఎట్లా అంటే పొమ్మలు లేకపోతే అంటే హీ డజంట్ వాంట్ మీ టు కంటెస్ట్. నెంబర్ 1 ఒకటి కంటెస్ట్. రెండోది నేను పర్సనల్ గా ఒక స్టేజ్ తర్వాత చాలా మంది ఇప్పుడు చిన్నారెడ్డి కూడా చిన్నారెడ్డి కూడా కంటెస్ట్ చేయనివ్వలేదు. అక్కడ మెగారెడ్డికి టికెట్ ఇచ్చారు. వేరే విధంగా అకామిడేట్. దట్స్ స్టూపిడిటీ అండి. మెగారెడ్డికి ఏం కొమ్ములున్నాయా? ఐమ్ సారీ, నాకు మెగారెడ్డి ఎవరో ఒక మాట సార్, ఒక మాట అంటే ఏంది? రేవంత్ రెడ్డి సిపాయి కాదు అక్కడ. సిపాయి రేవంత్ రెడ్డి కాదు, మెగారెడ్డి సిపాయి. మరి మెగారెడ్డి సిపాయి అయినప్పుడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలా? నువ్వు గెలిపించే మగవాడివి అయితే నువ్వెందుకు చిన్నారెడ్డిని తీసి పక్కన ఆయనను పెట్టాలా? అంటే మీరు అన్నట్టు అప్పుడు ఆలోచించినట్టే గెలిచే వాళ్ళే ఎవడంటే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ అండి. నేనేమంటా అంటే నాయకుడు అనేటోడికి నిజంగానే కనుక పక్కోడిని గెలిపించేటాడు అయితే ఎందుకు పార్లమెంట్ సీట్ గెలిపిలేదు ఆయన? వంశీచంద్ర రెడ్డి ఎందుకు ఓడిపోయిండు? ఎందుకు ఆయన పార్లమెంట్లో ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా ఒక ఫ్యూడల్ మైండ్ సెట్ తోటి, ఒక క్యాపిటలిస్ట్ మైండ్ తోటి పాలిటిక్స్ ను డ్రైవ్ చేస్తున్నారు. దురదృష్టకరం అది, విచ్ ఇస్ నాట్ హెల్దీ ఫర్ ఇట్. అయితే నేను అనేది ఏంటంటే చిన్నారెడ్డి కంటే గొప్పోడా మెగా కాడు కదా. ఆయన గెలిచే అవకాశం ఉందని అప్పుడు టికెట్ ఇచ్చారంట. సరే నేనేమంటున్నా సార్, డబ్బే గెలిచేటట్టు ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి కావాలా? అంబారీని తీసుకొచ్చుకుంటా కదా. మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రిని చేద్దాం తెలంగాణకి, ఏం పోయేది ఉన్నది మరి? మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి కాదన్నా డబ్బే నడుస్తుంది ఇప్పుడు. నేను అంటున్నా దట్స్ అన్ అనదర్ స్కోప్ ఆఫ్ డిస్కషన్ అండి. పర్వర్టెడ్ పాలిటిక్స్ కావచ్చు, కరప్ట్ పాలిటిక్స్ కావచ్చు, కమర్షియలైజేషన్ కావచ్చు. నేను లేవని నేను అంటలేను. డబ్బు నడవకపోతే ఇటువంటి వాళ్ళు నడవకపోతే దాసోత్సవానికి ఇంత ఆలస్యం ఎందుకయ్యేది? 2009లోనే అప్పుడే కావాల్సి ఉండే కదా సికింద్రాబాద్ చేసినప్పుడు. సరే నాది 14లో నా ఇప్పుడు సుమన్కి ఏమైనా డబ్బు ఉందా? అలా 2014 ఎన్నికలు 2014 ఫస్ట్ ఎన్నికలు చాలా గ్యాదర్ కిషోర్కి ఏం డబ్బులు ఉన్నాయి? సుమన్ కి, జగదీష్ రెడ్డి ఇప్పుడు ఇవాళ మీరు మాట్లాడుతున్నా జగదీష్ రెడ్డి సూర్యాపేట ఎన్నికల వరకు తెలంగాణలో 0. కేసీఆర్ కలుషితం చేశారు ఉంటారు 2018 అసెంబ్లీ నుంచి. ఇప్పుడు బటగాల్సి 30 కోట్లు ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చేసి సెప్టెంబర్ లోనే సభ రద్దు చేసి తర్వాత అందరూ అందుకున్నారు. ఇప్పుడు అట్లేం లేదు సార్. ఆంధ్రాలో ఉండే ఈ పైసలు వంచుడు కల్చర్ ఆంధ్రాలో ఉండే, తెలంగాణలో లేదు. ఇప్పుడు తెలంగాణ కూడా చేసేసుకున్నారు. ఒకళ్ళు కిటికీలు తీస్తే ఇంకోళ్ళు ద్వారాలు తీసేశారు. దానివల్ల నేనేమంటా అంటే మీలాంటి కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు రేపు ఎలక్షన్ లో పోటీ సిచ్యువేషన్ లేదు. మీరు అదృష్టశాత్తు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు, అవసరం లేదు. 2031 వరకు మీ టర్మ్ ఉంటుంది కాబట్టి. కానీ 2029లో ఆలోచించండి. 28 డిసెంబర్లో ఎన్నికల్లో మినిమం 70-80 నేనైతే బలంగా నమ్ముతా ఏంటి అంటే పాలిటిక్స్ లో ఈ కమర్షియల్ ఓరియంటేషన్ ఈజ్ నాట్ హెల్దీ ఫర్ డెమోక్రసీ, హెల్దీ ఫర్ ద సొసైటీ అండి. నేను ఈ విషయం నేను అంటే మీరు కేసీఆర్ గారిని అంటున్నారు, కానీ కేసీఆర్ గారు చాలా మంది పేదవాళ్లకు టికెట్లు ఇచ్చినారు, చాలా మంది పేదవాళ్ళకి ఇచ్చారు. కానీ 18లో పెద్ద 18 సుమన్ చేయలేదా? 18 సుమన్ చేసినాడు కదా, 23 కూడా చేసినాడు కదా. ఇట్స్ నాట్ సుమన్ చేయలేదా? గ్యాదర్ కిషోర్ చేయలేదా? ఇంకా చాలా మంది ఉన్నారు అట్లా. కానీ అప్పటికి వాళ్ళంతా ఒకటి సార్, లెట్స్ నాట్ లిమిట్ దిస్ డిస్కషన్ టు ఇండివిజువల్స్ ఆర్ ఇండివిజువల్ పార్టీస్. ఇది ఒక సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. రాహుల్ గాంధీ గారు, నేను ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ తెలంగాణ యూనిట్ కు ప్రెసిడెంట్. నేను శశిధర్ గారు, గీతారెడ్డి గారు సౌత్ ఇండియా చాప్టర్ హెడ్, నేను తెలంగాణ యూనిట్ హెడ్ ను, శశిధర్ గారు ఆల్ ఇండియా హెడ్. So there was a national convention happening, 30-40 people, small group meeting in the war room, Delhi-lo. Rahul Gandhi came. So ఆయన అడుగుతాడు, why is that professionals are not really getting attracted to the Congress party? What is that we should do to attract them to come to the politics? అంటే నాకు మనం కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేచిన బట్టి నేను అనేసిన అనమాట. Why would you think they will come? What is the merit in politics that attracts them to come into politics? What do you mean? I mean it, because you go into the gallery of the parliament and then peep in. You don't find one fellow who is not corrupt. I said this to him. You don't find one fellow who is not corrupt. What కొంచెం అనాయ్ అయినా అని కరెక్టేనండి. The upper limit of any parliament member to spend is about 40 or 70 lakhs. But is there one person who has not crossed that?
సో దేర్ ఫోర్ నువ్వే చట్టం చేస్తావు, నువ్వే క్రాస్ అయిన తర్వాత, నువ్వు కరప్ట్ కాడు అన్న తర్వాత ప్రూవ్ అయిన తర్వాత నువ్వు ఎందుకు నీకు సామాన్య ప్రొఫెషనల్ నీ దగ్గరకు వస్తాడు? పాలిటిక్స్ అంతా కమర్షియలైజ్ అయినాయి, నీకు ఒక పెద్ద ఆపర్చునిటీ ఉన్నది. అన్నా హజారే ఎట్లయితే లోక్పాల్ బిల్లు కోసం ఎట్లయితే కొట్లాడిండో, నువ్వు ఇవాళ రాజకీయాల్లో సంస్కరణ కోసం కొట్లాడు అని చెప్పని నువ్వు కొట్లాడు, ఎన్నికల సంస్కరణ కోసం కొట్లాడు. పీపుల్ విల్ రిమెంబర్ యూ ఫర్ ఎవర్ ఇన్ లైఫ్ అండ్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆల్సో విల్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. అంటే he didn't like it. No, there are different ways, educated people atla they can come in the MLCs, Rajya Sabhas, and nominated posts, and direct elections are different. I tried to argue, he was not convinced. But the fact of the matter in India is today, you need to have electoral reforms, stringent electoral reforms. దానికి మీరు ఖచ్చితంగా చట్టసభలో ఇప్పుడు సభ్యుడు అయ్యారు కాబట్టి దాని గురించి ఫైట్ చేస్తారా? తప్పనిసరిగా అడుగుతాను. దాంట్లో అంటే అసెంబ్లీ లెవెల్లో జరిగేది కాదు కదా, అది కౌన్సిల్లో జరిగేది కాదు, ఇట్స్ పార్లమెంట్ డెసిషన్. అది ఇండియాలో రాజకీయాలు మారాలా అంటే తప్పనిసరిగా ఎన్నికల సంస్కరణలు రావాలా. ఇది రాకుంటే మనం ఇంకా రానున్న రోజుల్లో చూస్తున్నాం మనం మజిల్ పవర్, ఇక్కడ మనీ పవర్. ఒక సింపుల్ ఫ్యాక్ట్ అన్న, మన అమెరికాలో ఆయన పేరు ఏం పేరు, ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఇస్ సిట్టింగ్ నెక్స్ట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, డిసైడింగ్ ద గ్లోబల్ పాలిటిక్స్, గ్లోబల్ జియో పాలిటిక్స్ అన్ని ఆయన డిసైడ్ చేస్తా ఉన్నాడు. ఎవరు డిసైడ్ చేస్తుండ్రు? నాట్ దిస్ ట్రంప్ బట్ దెన్ ఎలన్ మస్క్. తెలంగాణలో ఇంకో పెద్ద కాంట్రాక్టర్ డిసైడ్ చేస్తుండు, ఢిల్లీలో అదానీలు అంబానీలు డిసైడ్ చేస్తున్నారు. ఇఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కంట్రోల్ కనుక ఉన్నట్టయితే ఇది భారతదేశానికి కాదు, తెలంగాణకు కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. ఓకే, సో ఒక క్వశ్చన్, మధ్యలో బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యారు? జీవితంలో ఇప్పుడు నాకేం రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను దానికి తోడు కొంత ఎమోషనల్, రెండవది దానికి తోడుగా గాడ్ ఫాదర్లు లేరు, దరి తెలుస్తలేదు, ఆగమాగం అవుతున్నాం. ఇటు రేవంత్ రెడ్డి కుర్తలబడి ఎలక చేసి ఇక్కడ సతాయిస్తున్నాడు, అక్కడ వాడు సతాయిస్తున్నాడు, వీడు సతాయిస్తున్నాడు. వెన్ యూఆర్ సఫకేటెడ్ యూ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ యూఆర్ టేకింగ్, అండ్ దట్ వాజ్ ఎ మిషాప్ ఫర్ మీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ అండ్ మిషాప్. సో ఐ రెక్టిఫైడ్, నేను కరెక్ట్ చేసుకున్నా. నేను మళ్ళీ నా ఫ్యామిలీ రీఎంట్రీ తర్వాత అదే విధంగా ఆప్యాయంగా చాలా, దట్ వాస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కేసీఆర్. నేను అనుకుంటాను నో బడీ ఇన్ ద వరల్డ్ కెన్ బి లైక్ దట్. మనం కూడా మన పిల్లలతో అట్లా ఉండం, మన పిల్లలతో కూడా అట్లా ఉండం. అదొకటే 30 చాలా తిట్టారు కదా, మర్చిపోలేదా మీరు పర్సనల్ గా? కేసీఆర్ నేను అదే అంటున్నా కదా, ఆయనలో ఉన్న గొప్పతనం అది. నేను ఆత్మసాక్షిగా చెప్తున్నా, 30 సెకండ్లే కలిసిన నేను వారిని. ఆ 30 సెకండ్లో నాకు నవరు పెగులుతలేదు, ఎందుకంటే అంత సన్నిహిత్యంగా ఉన్నవాడిని దూరంగా పోయిన ఆయన కనబడ్డప్పుడు హగ్ చేసినారు. 30 సెకండ్లో ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్, యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్, యూ కమ్ బ్యాక్ టు మీ లైక్ మై సన్ అన్నారు. పోయిగా రాము అక్కడ ఉన్నాడు, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర హాల్లో ఉన్నాడు, అక్కడ పోయి జాయిన్ కాపు. దట్స్ ఇట్. ఎప్పుడైనా జాయిన్ అయ్యాను. I forgot everything, you forget everything. Come back to me like my old son. That's all. అంత మ్యాగ్నానిమిటీ నాకు తెలిసి పాలిటిక్స్ లో ఉండదు, మర్చిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మంచి సన్నిహితం ఉంది. కేసీఆర్ సతీమణితో కూడా, శోభమ్మతో కూడా మంచి సంబంధం. అమ్మ షీఈ్ అ గ్రేట్ లేడీ, ఆమె చాలా గొప్ప తల్లి, అన్నపూర్ణమ్మ ఆమె. ఆ ఇంట్లో ఐ థింక్ వన్ ఆఫ్ ద గ్రేట్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ద విక్టరీ ఆఫ్ దట్ ఫ్యామిలీ ఇస్ షీ. ఆమె చాలా ఓర్పు, చాలా ప్రేమ. నా పట్ల ఒక మంచి ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదం నాకు వారి నుంచి లభించింది అనుకుంటా శోభమ్మ. వారికి కూడా నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. షీఈ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ మై కమింగ్ బ్యాక్. ఓకే, కమ్ బ్యాక్ అయిన తర్వాత కూడా ఇటు గవర్నర్ కోటా చేశారు, గవర్నర్ కోటా రిజెక్ట్ అయింది. ఖైరతాబాద్ టికెట్ ఆశించారు, మళ్ళీ దొరకలేదు. నేనేం అడగలేదు, ఐఎమ్ సెన్సిబుల్ ఎనఫ్ కదా. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్న తర్వాత నేను టికెట్ అడిగితే నాకు ఎట్లా వస్తుంది, రాదు కదా, అన్లెస్ దే వాంట్ చేంజ్. అండ్ పార్టీ వాజ్ నాట్ ఇన్ ఎ మూడ్ టు చేంజ్. దానం నాగేందర్ ను సార్ పాపం చాలా బాగా చూసుకుని, నేను చూసిన 1 year లో సార్ ఎక్కడ పోతే హెలికాప్టర్లు అక్కడ మహారాష్ట్ర పోతే తీసుకుపోయిండు, కీ మీటింగ్స్ లలో కూర్చోబెట్టుకునేది, చాలా దగ్గర చూసుకున్నాడు సార్. ఫస్ట్ దానం నాగేందర్ జంప్ అయింది. దట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్ అండి. అది మంత్రి పదవి ఇవ్వలేదని, అంటే ఆయనకు మంత్రి పదవి, అంత సీనియర్ కు మంత్రి పదవి తీసుకుని కూడా ఇవ్వలేదని. ఆల్రెడీ సిటీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, మహమూద్ అలీ గారు ఉన్నారు. ఇక 3వ మంత్రి పదవి ఇవ్వడానికి స్కోప్ ఉన్నాయి, 16 మంత్రులు కదా. మున్నూరు కాపు నుంచి ఇవ్వాలని కోరుకున్నారేమో. అట్లంటే గంగుల కమలాకర్ ఆల్రెడీ జిల్లాలకు వెళ్ళి వచ్చినాడు, మున్నూరు కాపు. అంటే ఆ టర్మ్ లో, అంటే 18 స్టార్టింగ్ లోనే జోగు రామన్ తీసేసినప్పుడు ఆయన ఇద్దామని ఇవ్వాలని అనుకున్నారు. ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్, బట్ దెన్ సర్టన్ గా ఉండుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఈ వుడ్ హావ్ బీన్ ఇన్ సర్టన్లీ వెరీ గుడ్ పొజిషన్. దానికంటే ఎక్కువ ఆయన బాగా ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా, నాయకుడిగా సార్ ట్రీట్ చేసినారు. ఆయనకు సీట్ ఇచ్చే, డబ్బులు ఇచ్చే
గెలిపించే ఇప్పుడు ఆయన అట్లనే కాంగ్రెస్లో ఉంటే గెలవకపోవు కదా 18లో గెలవకపోవు 23లో గెలవకపోవు 23లో గెలిచి ఉండేవాడు 18లో అయితే గెలిచి ఉండేవాడు కాదు కదా 23లో కూడా గెలవాడు హైదరాబాద్ ఒకటి గెలవాడి గెలిచి ఉండేవాడు కాదు సో ఈ పొలిటికల్ చాప్టర్ కూడా విన్ క్లోజ్ దానికైతే జీవం పోసింది కదా సార్ నువ్వు గెలవు ఇప్పుడు వేటు పడుతుందంటారా 100%. దానం గారి మీద అయితే 100% పడుతుంది ఎందుకంటే వేరే అంటే ఆయన వేరే పార్టీ అందరి మీద పడుతుంది అన్న అందరి మీద పడుతుంది బట్ దానం గారి మీద ఒక రవ ముందే పడుతుందేమో అనుకుంటాను నేను ఎందుకంటే ఆయన ఆల్రెడీ పార్లమెంట్ పోటీ చేసినాడు కదా కాబట్టి ఓకే సో ఒకటి అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యారు మీ డ్రీమ్ అనే కంటే ఎప్పుడు రావాల్సింది చాలా ఆలస్యంగా జరిగింది ఏంది వాట్ డిఫరెన్స్ ఇప్పుడు శ్రవణ్లో ఉంటుంది దాసో శ్రవణ్లో ఇప్పటి వరకు చేసింది ఏంటి ఇక ముందు ఎట్లా చూస్తారు నేను వాస్తవంగా అనౌన్స్ అయిన తర్వాత రాత్రి కూడా పడుకొని ఆలోచిస్తా ఉన్నా ఐ వాజ్ జస్ట్ రిఫ్లెక్టింగ్ ఏంది జర్నీ ఎక్కడ రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి అట్లా నేను ఐఎమ్ నౌ ఫీలింగ్ మోర్ రెస్పాన్సిబుల్ అంటే ఇది పదవి కంటే కూడా బాధ్యత పెరిగిందేమో అనిపిస్తుంది నా అంటే నేను 40 ఏళ్ల వయసులో ఉరికిన ఉరుకుడుకు 58 ఏళ్ల వయసులో ఉరుకుడుకు తేడా ఉంటది కదా గాడి ఇప్పుడు మనము బండి ఓవరాలింగ్ చేయకుండా దాన్ని ఏమంటారు దాన్ని 10,000 సర్వీసింగ్ చేయకుండా బండి నడిపితే ఎట్లుంటది ఈ సర్వీసింగ్ లేకుండా 17 ఏళ్ళు ఉరికింది బండిది ఎక్కడ రెస్ట్ లేదు 24/7 పదవి లేదు కానీ రెస్ట్ లేదు పార్టీ పదవులు ఉన్నాయి ప్రభుత్వ పదవి లేదు కానీ పార్టీ పదవులు బాగా అన్ని అనుభవి పాలిట్ బ్యూరో మెంబర్ టీఆర్ఎస్ అన్ని కాంగ్రెస్ లో అట్లనే ఉన్నా సో దానికి దగ్గర కాంట్రిబ్యూషన్ చేయాలా అనేటువంటి ఒక తపన నా పెట్టుబడి ఏందండి నా దగ్గర నేను పెద్ద కులం కాదు